మంచి ఫ్లాపు. రీసెంట్ టైంలో చూసిన ఫ్లాపుల్లో ఇదే బెస్ట్ ఫ్లాప్. ఎందుకు మీకు నచ్చలేదా లేకపోతే కావాలని నెగిటివ్ చేస్తారా? ఏమంటే జెన్యున్గా చెప్పాలా మీకు అబద్ధం చెప్పాలా చెప్పండి. జెన్యున్గా చెప్పాలంటే ఫ్లాపు, ఒకవేళ అబద్ధం చెప్పాలంటే హిట్. అంటే కమల్ హాసన్తో పోల్చారు సినిమాని, బాహుబలితో పోల్చారు. ఓకే 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 యాక్టింగ్ పరంగా చూసుకుంటే కమల్ హాసన్ తెలుగులో మళ్ళీ పుట్టేసాడరా అన్నంత రేంజ్లో అయితే ఆయన పెర్ఫార్మెన్స్ ఉంది. సినిమా పరంగా చూసుకుంటే తొక్కలాం. సో వెంకటేష్ మహా ఈ సినిమాతో దొరికేశాడు. ఒక మంచి ఫ్లాప్ సినిమా చూశానన్న ఫీలింగ్ అయితే ఇంటికి వెళ్తా. 7 క్యారెక్టర్స్ ఉన్నాయంట కదా సినిమాలో, అవి అనిపించాయి. అదే అతను యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్, ఆ మధ్యలో యువకుడు, అలా ఆ గెటప్లని బాగా చూపించారు. సినిమా మాత్రం నరకం చూపించాడు, డిజాస్టర్. చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాలో ప్లస్ ఏంటన్నా? సత్యదేవ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ వెంకటేష్ మహా స్టోరీ టెల్లింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్కి అందరు సాటిస్ఫై అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది. కాదన్న, వెంకటేష్ మహా గారు కమల్ హాసన్తో పోల్చారు సత్యదేవ్ గారిని. అవన్నీ పక్కన పెడదాం అన్న. సత్యదేవ్లో చూస్తే బాగుంటుంది. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి సినిమా. బడ్జెట్ కానీ లొకేషన్స్ ప్రాపర్గా పెట్టిరంటారు. బడ్జెట్ అంటే మంచి 4 ప్రొడక్షన్ హౌసెస్ ఇన్వాల్వ్ అయ్యి చేసే ఫిలిం. ఇంత ప్రొడ్యూసర్స్ కావచ్చు, మహేష్ బాబు గారి ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ చాలా ఇన్వెస్ట్ చేశారు. సినిమా ఖర్చు పెట్టిన ప్రతిదీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికాలిటీస్, అంటే చాయ్ బిస్కెట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఫిల్మ్లో. అది కనిపిస్తుంది ఆన్ స్క్రీన్ మీద. గ్రాండియర్, విజువల్ గ్రాండియర్, సౌండ్ పరంగా కావచ్చు, చాలా చాలా కనబడుతుంది ఆన్ స్క్రీన్ అండ్ సౌండ్ వైజ్గా, విజువల్ వైజ్గా. అంటే 5కి 3.5, 4 ఇవ్వచ్చు అండి. అంటే డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ ఫిల్మ్ కాబట్టి నాట్ ఏ రెగ్యులర్ ఫిల్మ్. ఇప్పుడే రావు పోతురు అనే సినిమా చూసిన పోయా. సత్యదేవన్నకి ఇది ఒక రికార్డ్ అంతే. సత్యదేవన్న తీసిన అన్ని సినిమాలు చాలా బాగుంటాయి. ఈ రావు పోతు సినిమాలో కూడా దీంట్లో డిఫరెంట్ గెటప్లు, డిఫరెంట్గా యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. కానీ సినిమా ఏంటంటే పాత రోజులు పోయిందనమాట. ఎప్పుడు రాజుల కాలంలో పోయి 1960లో పోయి తర్వాత అక్కడ జరిగిన కొన్ని స్టోరీలు. కానీ సినిమా మొత్తం రాజుల కాలమే ఉంది పూర్తిగా అంతే. ఎక్కడ ఈ రోజుల్లోకి రావడం, మళ్ళీ స్టోరీ అట్టపోవడం ఇట్లేదనమాట. స్టోరీ అక్కడక్కడికి పోయింది, అక్కడక్కడ ఎండ్ అయిపోయింది అంతే. సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కానీ నాకైతే తెలియదామే, ఏ ఊరో ఉంది. ఆమె కూడా వచ్చింది, బాగా యాక్టింగ్ చేసిపోయింది. సినిమాలు అందరూ యాక్టర్లు అందరూ చేశారు బాగానే. చూద్దాం జనాలు దీన్ని ఎంతంత వరకు ఆదరిస్తారో, ఎంత హైలైట్స్ అంటే అదే ఇంకా పాత రోజుల్లో రాజులు వాళ్ళు వేసిన బట్టలు, ఆ రోజుల్లో వాళ్ళు పాప ఆ రాజ్యాలు నిలబెట్టడానికి వారసుల కోసం పడ్డ బాధలు, అవన్నీ చాలా కామెడీగా ఉన్నాయి.